నిజంగా ఈ రాష్ట్రంలో ఒక పేద ప్రజలకు, ఒక పేదోడికి కష్టం వచ్చి, ఒక పేదోడికి అన్యాయం జరిగితే ఈ శాటిలైట్ ఛానల్ పోతున్నాయి ఆడికి, ఐబొమ్మ రవి కాడికి ఉరుకుతాయి, స్వారీ చేసుకుంటూ పోతాయి ఈ ఛానల్ మొత్తం. అంటే ఇప్పుడు సినిమా ఇష్యూ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కవలలు పుట్టిరు, కంగ్రాచులేషన్స్, ఉరుకుతాయి ఆడికి, చిక్కుడు ముకుడు చిక్కుడు. రామ్ చరణ్ గారికి కవలలు పుట్టిరంటే, ఐబొమ్మ రవి రిలీజ్ అంటే, పేకాటలో కూడా దొరికిండంటే, ఆడ కుక్క డజన్ పిల్లలను ఈనిందంటే, పంది బురదలో బొరుతుందంటే, TV9 ఫస్ట్ ఉంటది. మరి 2 నెలల పాప చచ్చిపోయిందంటే గవి టెలికాస్ట్ చేయమంటది. ఖమ్మంలో ఇల్లులు కూలుస్తురంటే గవి టెలికాస్ట్ చేయమంటది. గాంధీ విగ్రహాన్ని పెట్టి 450 కుటుంబాలను రోడ్డును బారిస్తున్నట్టే గవి టెలికాస్ట్ చేయదు TV9 అంటది. మరి TV5 ఓనర్ రాసలీలట బయటికి రిలీజ్ అయినాయి, మరి నిజమో కాదో దాని మీద స్టోరీలు రాయది. కానీ దాన్ని ఆయన డిఫెన్స్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి ఇదే TV9 ముందుంటది. నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్ నాయుడు, దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని బిఆర్ నాయుడు. ఇట్లా నిజంగా పేదల పక్షాన నిలబడే ఛానల్లే ఇవైతే నిజంగా ఒక గుడిసెలోకి ఎందుకు బోరు మైకు పట్టుకుని, ఒక డ్రైనేజ్ సమస్య దగ్గరికి ఎందుకు బోరు చెప్పుండ్రి. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీడియా ఒక 4th పిల్లర్ అంటాం కదా మనం, ఆ పిల్లర్ నిజంగా పనిచేస్తుందా ఈ సమాజంలో చెప్పాలి.